ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా, అమ్మాయికి ఆ ముసుగేంటి? అది మా ఆచారం. పెళ్లి కూతురికి ముసుగేసుకుని తీసుకురావడం ఆచారమా? ఇదేం ఆచారం? ఇది నేనెక్కడా చూడలేదు బాబు. అందరూ పెళ్లి కూతుర్ని చూడాలని ఎదురు చూస్తున్నారు. మీరిలా ముసుగేసి తీసుకొస్తే ఎలా? ముందా ముసుగు తీయండి. అయ్యో వద్దు, తీయకూడదమ్మా, వద్దొద్దునా, తీయకూడదు. ఇలా ముసుగేసి తీసుకురావడం నాకు కొత్తగానే ఉంది. అంటే మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం అన్నయ్య గారు. అవునండి. పెళ్లి కూతురిని చేశాక ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టే వరకు ఆ ముసుగు తీయకూడదు. పెళ్ళయ్యాకే ఎవరైనా అమ్మాయి మొహం చూడాలి. పార్వతి, వాళ్ళు చారోని మార్చాలని చూస్తుంటే మీ వాళ్ళేంటి ఆచారం అది ఇది అని ముసుగేసి. అక్క, ఏంటి మీరు ఇప్పుడు ఈ ఆచారాలన్నీ అవసరమా? ముసుగు తీయండి. అయ్యో వద్దమ్మా. తీయకూడదని చెప్తుంటే వినవేంటి? అన్నయ్య గారు మీరైనా చెప్పండి, పెళ్ళయ్యే వరకే కదా. సర్లే, చూడండి, ఆచారాలు పద్ధతులు మారకూడదని మనమెలా అనుకుంటామో వాళ్ళు కూడా ఆచారాలు పాటించాలని అనుకుంటున్నారు. వాళ్ళ ఆచారాలని మనం గౌరవించాలి కదా. అది కాదన్నయ్య, వదిన. సర్లే, ముందు అమ్మాయికి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళండి. పద్మా, నువ్వు వెళ్ళి దిష్టి తీవే. నా చేత్తో నేనెందుకులేమ్మా? మన ఇంట్లో మంచి చెడు అంటే మా వదినదేగా. ఏ శుభకార్యమైనా నీ చేత్తో చేస్తే దానికి తిరుగుండదు వదినా. నువ్వే దిష్టి తీయొదినా. నేనెందుకులే పద్మా, నువ్వు కోరుకున్న కోడలు కదా, నీ చేత్తోనే దిష్టి. నా కోడలే అయినా నీ ఆశీర్వాదం తనకుండాలి కదొదినా. నా మాట కాదనుకొదినా. జానకి, ఆ అమ్మాయి అంతగా అడుగుతోంది కదా, నువ్వే తీసే త్వరగా. అదిగో అన్నయ్య కూడా చెప్పాడు, తీయొదినా. రామా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.